ప్రార్థన మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన మన గతిని మారుస్తుంది, ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది, ఆశీర్వాదానికి వారసులు చేస్తుంది. పిల్లరా, ఎబ్బేజు గారు ఇగో ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి. ఆ ప్రార్థన దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరు? ఎబ్బేజు గారు. దూరం నుంచి ఎంతోమంది స్నేహితులు, బంధువులు చిన్నప్పటి నుంచి ఎంత బాధ పెట్టినా, తన పేరుని బట్టి ఎంత ఇబ్బంది పెట్టినా తను అలాగే తనలో తాను బాధపడ్డాడు తప్ప ఇతరులకు చెప్పుకోలేదు. కానీ ఎవరికి చెప్పుకుంటున్నాడో తెలుసా? దేవునికి చెప్పుకుంటున్నాడు. మనము కూడా మనకు వచ్చే ఇబ్బంది, మనుషుల వలన ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, మనుషుల వలన ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ ఆ సమస్యను పట్టుకెళ్ళి ఇంకో మనిషి దగ్గర చెప్పడం వల్ల ఈ సమస్య ఇంకేమైపోద్ది? ఇంకా పెద్దదైపోద్ది. ఆడేళ్ళు ఇంకొకటి చెప్తాడు, ఆడేళ్ళు ఇంకొకటి చెప్తాడు, అలా జరిగిందంటే ఇలా జరిగిందంట. సింపుల్గా ఏదైనా చిన్నది ఇలా ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఎందులోనే లారీ ఎక్కేసిందమ్మా చేయగట్టారంతే. ఇంకో దిక్కున ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అతను ఇంట్లోనే పెట్టేసాడంట, 2 లారీలు వచ్చి గుద్దేసుకున్నాయంట. అంటే ఎలాగెళ్ళిపోతుంది? మనుషుల దగ్గర ఉంటే సమస్య ఇంకేమైపోతుందట? పెద్దదైపోతుంది. ఈ సమస్యను ఎక్కడ తీర్చుకోవాలి? దేవుని దగ్గరే తీర్చుకోవాలి. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంట? మనకి దేవుని దగ్గరే దొరుకుతుందంట పిల్లరా. అందుకనే ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర పెడుతున్నాడు.